హాయ్ హలో నేను మీ రజిత మైనంపల్లి. ఈ మధ్య చాలా మంది అంటే అన్నీ ఉండి కూడా మెంటల్లీ హెల్తీగా లేకుండా ఉండడము, డిప్రెషన్‌లోకి, స్ట్రెస్‌లోకి గురి అవుతున్నారు అని చెప్తున్నారు. దానికి ఒకే ఒక రీజన్ ఏందంటే ల్యాక్ ఆఫ్ రొటీన్ అండి. అంటే ఒక రొటీన్ లేకపోవడం. రోజు ఎందుకు లేస్తున్నాము? లేచిన తర్వాత ఏం చేయాలి? అని ఒక పర్టిక్యులర్ డొమైన్ లేకపోవడం అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇలా ఏమి తెలియాలో, ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు వి విల్ లాస్ట్ కన్‌ఫ్యూజ్డ్ ఉంటాం. ఎప్పుడైతే ఆ బ్రెయిన్‌కి కన్‌ఫ్యూజన్ అదా ఉందో దాని తర్వాత మనకి ఏం చేస్తున్నామో అర్థం కాదు. బ్రెయిన్ యాక్టివ్ ఉండదు. తర్వాత టైర్డ్‌నెస్ ఉంటది. ఎప్పుడైతే బ్రెయిన్ యాక్టివ్, టైర్డ్ ఉంటదో ఆ తర్వాత మన బాడీ కూడా టైర్డ్‌గా ఫీల్ అవ్వడం, ఏమి చేయాలనిపించుకోవడము, స్నానాలు కూడా చెయ్యకుండా ఉండడం ఇలా జరుగుతూ ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ బిహేవియర్‌ని మీరు సెట్ చేసుకోవాలనుకుంటారో మనకంటూ మన లైఫ్ స్టైల్ అనేదే అలా ఉందండి. సర్కేడియన్ రిథమ్ అంటే రైజ్ అంటే వేకప్ విత్ సన్‌రైజ్ అంటే మనం లేవడము సన్‌రైజ్‌తో పాటు లెగాలి. అలాగే సన్‌సెట్‌తో పాటు మన డేని, మన ఎనర్జిటిక్ వర్క్‌ని స్లో డౌన్ చేస్తూ రావాలి. సన్‌సెట్‌కు ముందే తినాలి. ఎందుకంటే మీ యొక్క ఫుడ్ ఏదైతే ఆ తినే విధానం ఉంటుందో అది మన హెల్త్‌లో మన స్మాల్ ఇంటెస్టైన్‌లో మన గట్‌కి ఏదైతే ఉంటుందో ఆ గట్ ఈస్ ఎ సెకండ్ బ్రెయిన్ అంటారు. ఎప్పుడైతే మీరు మీ హెల్తీ గట్ ఉంచుకుంటారో మన బ్రెయిన్ కూడా అంత యాక్టివ్‌గా ఉంటుంది. సో కాబట్టికే మీ గట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ హెల్తీ లైఫ్ స్టైల్. అట్లా కాకుండా ఈట్ హెల్తీ అని ఎంత చెప్తున్నానో అలాగే మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ మచ్ నీడెడ్ అని చెప్తాను. మీ బాడీకి మీరు జస్ట్ 45 మినిట్స్ హెల్తీ రొటీన్ ఇవ్వండి. ఖచ్చితంగా మీ బాడీ, మీ మైండ్, మీ సోల్ మొత్తం మీతోటి వర్క్ చేయడం జరుగుతుంది. అదే గనక మీరు వీటి మూటిని నెగ్లెక్ట్ చేసినట్టయితే మీ లైఫ్ లాస్ట్ లాగా కాకుండా ఎలా కనిపిస్తుంది చెప్పండి? ఎలాగో అది చెడగొట్టడానికి మన మొబైల్ అయితే మన చేతిలో మన ఎక్స్టెండెడ్ హ్యాండ్‌కి ఇంకొక హ్యాండ్ లాగే అయిపోయింది కాబట్టికే ఆ మొబైల్ తోటి మనము సూపర్ హైపర్ కనెక్టెడ్ అయిపోయాం ప్రపంచంతోటి. ఎంత హైపర్ కనెక్టెడ్‌గా ప్రపంచంతో ఉంటున్నామో అంత లోన్లీగా తయారవుతున్నాము. ఖచ్చితంగా ఈ బాధితుల్లో మీరు కూడా ఒకరు అయ్యుండొచ్చు. ఖచ్చితంగా కమెంట్ చెయ్యండి. లేదు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ ప్రవర్తనతో, ఈ బాధతో బాధపడుతున్నారంటే ఈ రీల్ వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా చాలా మందికి అవేర్‌నెస్ కోసం కూడా ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.